ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొదటి అక్షరం ప్రకారం అంటే నేమ్లో ఉన్న మొదటి అక్షరం ప్రకారం మీ పార్ట్నర్ యొక్క మొదటి అక్షరం ప్రకారము వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం తెలుసుకుందాము. సో ఇక్కడ 2 పైల్స్ ఇచ్చాను. సో ఈ 2 పైల్స్ ప్రకారము మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. అలాగే ఎవరికైనా ఎంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఒకసారి డీటెయిల్స్ ఉన్నాయి, చెక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ మనసులో ఉన్న వ్యక్తి నేమ్ ప్రకారము మేబీ మీ పార్ట్నరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేకపోతే బ్లాక్ చేసుకుని ఉండొచ్చు, మీకు దూరంగా ఉండొచ్చు. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ ప్రకారం, వాళ్ళ నేమ్లో ఉన్న ఫస్ట్ లెటర్ ప్రకారము వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం చూద్దాము. సో పైల్ నెంబర్ 1లో ఏంటంటే బి లెటర్, కే లెటర్, ఎస్ లెటర్, ఆర్ లెటర్, డి లెటర్, వై లెటర్, హెచ్ లెటర్, ఎఫ్ లెటర్. ఈ లెటర్కి సంబంధించిన వాళ్ళు మీ పార్ట్నర్ నేమ్స్లో ఉంటే కనుక పైల్ నెంబర్ 1 అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే పైల్ నెంబర్ 2 PTNAMGCV. ఈ లెటర్స్కి సంబంధించిన వాళ్ళు మీ పార్ట్నర్ అయితే కనుక పైల్ నెంబర్ 2 సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఈ 2 సెట్స్లో లేని లెటర్స్ అయితే మీ పార్ట్నర్ ఉంటే కనుక పైల్ నెంబర్ 1 ఆర్ పైల్ నెంబర్ 2 ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే డీప్ బ్రీత్ తీసుకుని సెలెక్ట్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ అసలు పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూస్తాము. సో నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. సో ఇది ఇక్కడ కొంచెం పెడదాం, సైడ్ పెడతా. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. BKSRDYH అండ్ F వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనము చూద్దాము. సో షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ అనేది తీసుకుని మీ నేమ్స్, మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. అంటే మీ పార్ట్నర్ నేమ్ లెటర్ ప్రకారం ఉంది కదా, సో మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ అలాగే ఏదైతే షఫలింగ్ చేసే టైంలో కానివ్వండి, మీకు ఏవైతే స్టార్టింగ్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అవి తప్పకుండా ఫాలో అవ్వాలి. అప్పుడే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. వీడియో స్కిప్ చేసేసి ఓన్లీ రీడింగ్ చూస్తే కనుక ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవ్వవు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే టారో రీడింగ్ అనేది కంపల్సరీ ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసి మాత్రమే చెప్తారు కాబట్టి, సో ఎనర్జీ ఎక్స్చేంజ్ జరగాలంటే కంపల్సరీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వాలి మీరు. సో చూద్దాము. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. కానీ ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో 60 to 70% ఈ రీడింగ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక తప్పకుండా మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. సో ఏదైతే పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుందో దాన్ని క్లైమ్ చేసుకోవడానికి తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ అనేది చేసుకోండి. అప్పుడే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో చూద్దాము. మీ పార్ట్నర్ మొదటి అక్షరం ప్రకారము, మొదటి లెటర్ ప్రకారము వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా? నైట్ ఆఫ్ ఫ్రెండ్స్, ద ఫూల్, Five of Swords, Queen of Wands,
9 of Pentacles, Ace of Pentacles, Ace of Cups, Ace of Wands, Two of Swords, Six of Cups, the World, Knight of Cups. So 5 of Pentacles. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు ఈ లెటర్స్ ప్రకారము పైల్ నెంబర్ 1 వాళ్ళకు సంబంధించిన ప్రకారము వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా అంటే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే లేదండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా చాలా ఎక్కువ ఇయర్స్, అంటే మోర్ దెన్ 1 year 2 years, మోర్ దెన్ 10 years కూడా ఉందన్నమాట. అంత బాండింగ్ అనేది మీ ఇద్దరి మధ్య ఉంది. అండ్ ఎప్పుడు కూడా మీ ఇద్దరు ఒక మంచి ఫ్రెండ్షిప్ నుంచి ఒకరినొకరు అర్థం చేసుకునే దగ్గర నుంచి, అంటే మేబీ ఫ్రెండ్షిప్ నుంచే మీ ఇద్దరి రిలేషన్షిప్ అనేది బిల్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే చాలా ఇయర్స్ నుంచి మీ ఇద్దరు కలిసి ఉండొచ్చు. అంటే ఫ్రెండ్షిప్ పరంగా కానివ్వండి, లేకుంటే రిలేషన్స్లో కానివ్వండి, అంటే తెలిసిన వాళ్ళు కానివ్వండి, రిలేటివ్స్ లాగా పరిచయమైన వాళ్ళు కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, అలాగే చాలా ఇయర్స్ నుంచి మీ లైఫ్లో ఉన్న పర్సన్స్ అనమాట. మీ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా మోర్ దెన్ 1 year ఎక్కువ రోజుల నుంచే ఉన్న రిలేషన్ అనమాట. అండ్ ఒకళ్ళనొకళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండి చాలా అన్ని అర్థం చేసుకుంటారు అన్న ఫీలింగ్ ఉన్న మెంటాలిటీ ఉన్న పర్సన్స్. కానీ మరి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అంటే రీజన్ ఏంటంటే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారని అయితే మీరు అనుకుంటున్నారు. సో కానీ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడం అయితే జరగలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఇటు మీ దగ్గర ఉండను లేక అటు వెళ్ళను లేక అలాంటి సిచ్యువేషన్స్ ఉండడం వలన మాత్రమే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది. అండ్ వాళ్ళకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి, లేకుంటే మేబీ మీ పార్ట్నర్ అన్మ్యారీడ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు, మీరు మ్యారీడ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు. సో దానివల్ల ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కూడా వాళ్ళు వెళ్ళిపోవడం అయితే జరిగింది. అండ్ మీ మీద మరి ప్రేమ ఉందా, మరి మళ్ళీ తిరిగి వచ్చే ఉద్దేశం ఉందా అంటే వాళ్ళకి తిరిగి వచ్చేసే ఉద్దేశము అంటే మాట్లాడాలని ఉందన్నమాట. వాళ్ళ మనసులో మాట్లాడాలని ఉన్నా వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు స్టెప్ తీసుకోలేకపోతున్నారు, ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంటే మళ్ళీ ఫర్దర్గా వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ ఇంకొక పర్సన్ ఉన్నారు కాబట్టి ఆ పర్సన్స్తో గొడవలు జరగకుండా వీళ్ళ సైడ్ నుండి తప్పు ఉందని తెలిసేలాగా చేయకుండా ఉండడానికి, అంటే వీళ్ళ తప్పని వాళ్ళ దగ్గర వీళ్ళు తలదించుకునేలాగా ఉండకూడదన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది. సో జరిగిపోయిందని మనం ఏం చెయ్యలేము. ఇప్పుడు మనకంటూ మన లైఫ్లో ఒకళ్ళు వచ్చారే కాబట్టి వాళ్ళ దగ్గరైనా మనం 100% జెన్యున్గా ఉందాము అన్న ఉద్దేశంతో మీ పార్ట్నర్ మీ నుండి దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట. మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా అంటే వాళ్ళకి రావాలని ఉంది కానీ రాకూడదనే డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్లో అంటే 80 to 90% వాళ్ళందరూ కూడా అన్మ్యారీడ్ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. అంటే మీ లైఫ్లో రాకముందు వాళ్ళు అన్మ్యారీడ్, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ సెట్ అవ్వడమో లేకపోతే మ్యాచెస్ చూడడమో లేకుంటే మ్యారేజ్ అయిపోవడమో జరిగిందనమాట. సో వాళ్ళ లైఫ్లో ఇంకొకళ్ళ పర్సన్ వస్తున్నప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు ప్రేమ అని చెప్పి ఇవన్నీ చూపించి మళ్ళీ మిమ్మల్ని ఎమోషనల్గా ఎడిక్ట్ అయ్యేలాగా చేయడం ఎందుకు? ఫర్దర్గా వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానివ్వండి, వాళ్ళు ఈ రిలేషన్లో ఉండలేరు, కంటిన్యూ చేయలేని సిచ్యువేషన్ ఉంది. సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ నుండి దూరంగా వెళ్ళడం అయితే జరిగిందనమాట. అది ఇష్టంతో అయితే కాదు. సో సొసైటీ పరంగా కానివ్వండి, మరి ఇవన్నీ సొసైటీ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, మరి రిలేషన్లోకి వచ్చేటప్పుడు తెలియదా అంటే అప్పుడు ఇక్కడ వరకు వస్తుంది, నేను ఫ్యూచర్ గురించి ఆలోచించుకోలేదు. అప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ చూసుకున్నారు. అప్పుడు మీతో రిలేషన్లో ఉండడం అనేది హ్యాపీగా అనిపించింది వాళ్ళకి. సో వాళ్ళు ఆ టైంలో
అలా ఉన్నారనమాట. తర్వాత ఏంటంటే లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా! అప్ అండ్ డౌన్స్ అవుతానే ఉంటాయి. ఈరోజు ఇష్టమైన వాళ్ళు రేపు ఇష్టం కాకుండా ఉండొచ్చు. ఈరోజు ఏదైతే ఇష్టం లేని వాళ్ళు రేపు ఇష్టమైనా అవ్వచ్చు. సో, అలానే మీ పార్ట్నర్ ఏందంటే స్టార్టింగ్‌లో వాళ్ళే మిమ్మల్ని ప్రపోజ్ చేశారు. మీరంటే మీరు అంటే మీరంటే ఇష్టమని వాళ్ళ సైడ్ నుంచే ఫస్ట్ ప్రపోజల్ అయితే వచ్చింది. అండ్ తర్వాత వాళ్ళు చేసిన ప్రపోజ్ తర్వాత అంతా కూడా మీరే వాళ్ళ చేతుల హ్యాండిల్‌లో ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళకంత ఎడిక్ట్ అయిపోయారు మీరు. వాళ్ళకి నుంచి దూరంగా ఉండాలన్నా కూడా మీ లైఫ్‌లో అన్నీ జరిగేవన్నీ తెలిసి కూడా మీ లైఫ్‌లోకొచ్చారు. అండ్ వాళ్ళేంటంటే, ఈ రిలేషన్‌లోనికి మళ్ళీ రాకూడదని ఎందుకు అనుకుంటున్నారంటే, వాళ్ళకంటూ ఫ్రీడమ్ అనేది ఉండదు. ఇటు మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోలేక, అటు అక్కడ వాళ్ళ లైఫ్‌లో ఉన్న థర్డ్ పర్సన్‌ని కూడా బ్యాలెన్స్ చేసుకోలేక, ఎటు కదలలేని సిట్యుయేషన్‌లో వస్తారు. సో, ఇదే మంచి టైము. ఓకే. ఇదొక రీజన్‌గా పెట్టుకొని దూరంగా ఉండడానికి కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా లేరా అంటే, మీతో ఉన్నన్ని రోజులు హ్యాపీగానే ఉన్నారు. కానీ ఫర్దర్‌గా వాళ్ళు మీ లైఫ్‌లో వాళ్ళ లైఫ్‌లో మిమ్మల్ని ఉంచుకోవాలనైతే అనుకోవట్లేదు. అంటే ఉండాలి అనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అది సొసైటీ పరంగా కానివ్వండి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి, అది కరెక్ట్ కాదని వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఆ రియలైజ్ అయ్యేదేదో మీ లైఫ్‌లోకి రాకముందు రియలైజ్ అయ్యుంటే ఇద్దరి లైఫ్‌లు బాగుండేవి. కానీ అది డెస్టినీలో ఉంది కాబట్టే వాళ్ళు మీ లైఫ్‌లోకి రావడం కానీ, ఇవన్నీ చేయడం కానీ జరిగిందనమాట. సో, వాళ్ళేంటంటే ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉండడానికి రీజన్ ఏందంటే, మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చి డిస్టర్బ్ చేసి, మళ్ళీ కొన్ని రోజులు ఏదో ఒకటి చెప్పి, మళ్ళీ ఒకవేళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, థర్డ్ పర్సన్ వల్ల కానివ్వండి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మళ్ళీ ముగ్గురు దగ్గర అంటే అటు ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఇటు థర్డ్ పర్సన్ వాళ్ళ దగ్గర కానివ్వండి, ఇటు మీ దగ్గర కానీ ముగ్గురి దగ్గర తల ఎత్తుకోలేని సిట్యుయేషన్ అయిపోతుంది. సో, దానివల్ల వాళ్ళకంటూ ఎలాంటి ఫ్రీడమ్ ఉండదు. ఇప్పుడు ఒక్కసారి మనం చేసేది రిస్క్ అండ్ తప్పని తెలిసినప్పుడు కూడా మనం దాంట్లోనే ఉన్నామంటే అది ప్రతి క్షణము భయపడుతూనే బతుకుతా ఉండాలి. సో, అలాంటి మెంటాలిటీ అయితే మీ పార్ట్నర్ లేదనమాట. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా బిందాస్‌గా ఉండాలి. ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు. ఎలాంటి స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయకూడదు మన లైఫ్‌లో అన్న విధంగా ఆలోచించే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో. సో, తన ఫ్రీడమ్ ఎక్కడో మిస్ అయిపోతుందో, తన మీద ఉన్న నమ్మకాన్ని అందరూ కూడా మీ పార్ట్నర్‌ని అందరూ కూడా చాలా మంచివాళ్ళు, చాలా గొప్పవాళ్ళు అన్న విధంగా అనుకుంటున్నారు. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో మీతో చేసినవి ఎవరికీ తెలీదు కాబట్టి. సో, మీరు కూడా ఒక సీక్రెట్ లవ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళేంటంటే మీ గురించి అన్నీ తెలుసనమాట. మీరు సాఫ్ట్ నేచర్ అని తెలుసు. మీరెప్పుడూ కూడా వాళ్ళకేం కావాలన్నా చూసుకుంటారని తెలుసు. అండ్ అది కాక మెయిన్ ఏంటంటే, మీరు వాళ్ళకు ప్రాబ్లమ్ క్రియేట్ చెయ్యరు అని తెలిసినాక మాత్రమే మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. సో, లైఫ్‌ని రిస్క్‌లో పెట్టి, మీ లైఫ్‌లో రిస్క్ ఫేస్ చేసినా కూడా వాళ్ళ లైఫ్‌ని రిస్క్‌లో పెట్టరు. వాళ్ళకెలాంటి ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేయరు. వాళ్ళకెలాంటి హాని అనేది చెయ్యరు. అన్న విధంగా ఆలోచించారు కాబట్టే ఓకే. ఇప్పుడు ఉన్నన్ని రోజులు ఉన్నాము. హ్యాపీగా ఉన్నాము. సో, మనము లైఫ్ లాంగ్ ఉంటామని చెప్పామా? లేకుంటే నీతోనే ఉంటాను లైఫ్ లాంగ్ అని అన్నామా? నీతోనే నా లైఫ్ అన్నామా? ఇయన్నీ పక్కన పెట్టేస్తే వీళ్ళేమనుకుంటున్నారంటే ఇప్పుడు ఫర్దర్‌గా వీళ్ళతో లైఫ్ ముందుకు వెళ్ళడం వల్ల అనవసరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని ఇటు వాళ్ళ ఫ్యామిలీని, ఇటు పేరెంట్స్‌ని వీళ్ళందరిని సఫర్ చేయడం ఎందుకు? ఇటు మీ సైడ్ నుంచి ఎలాగో సఫర్ అవుతున్నారు. అటు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు సఫర్ అవుతారు. ఏదైనా కూడా ఎన్ని రోజులని దాచిపెడతారు? ఎన్ని రోజులని ఉంటుంది? ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు వరకేందంటే మీ పార్ట్‌నర్ అంత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు. సో, ఫర్దర్‌గా ఏందంటే ఇంకో పర్సన్ వచ్చినాక తప్పకుండా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. అలాగే పిల్లలుంటారు. పిల్లల రెస్పాన్సిబిలిటీ వస్తది. ఇలా ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అప్పుడైతే ఫ్యూచర్ గురించి ఆలోచించలేకపోయారు మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకొచ్చేటప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించుకున్నారు. సో, ఇప్పుడు నేను ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నా లైఫ్‌లో థర్డ్ పర్సన్ వచ్చారు కాబట్టి నేను ఎలాంటి రిస్క్ తీసుకొని వాళ్ళకి అన్యాయం చేయకూడదు. వాళ్ళ లైఫ్‌లో నేను 100% జెన్యూన్‌గా ఉండాలి అని అనుకుంటున్నారనమాట. సో, అందుకని దానివల్ల ఏందంటే మీ పార్ట్నరు ఎలాంటి రిస్క్ తీసుకొని మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ రిస్క్ అనేది ఫేస్ చేయాలనైతే మీ పార్ట్నర్ అనుకోవట్లేదు.
సో ఒకప్పుడు చాలా మాటలు చెప్పుండొచ్చు మీకు, చాలా ప్రామిస్‌లు చేసుండొచ్చు, చాలా రకాలుగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసి ఉండొచ్చు. అండ్ మీ అడిక్షన్‌లో అంటే మీరు లేకపోతే మాట్లాడలేనన్నట్టు, మీరు లేకపోతే ఆహ్, లేని విధంగా చాలా సార్లు చిన్న చిన్న దాన్ని హర్ట్ చేసుకోవడము, చిన్న చిన్న వాటికే మీరు మాట్లాడకపోతే మాట్లాడే వరకు మిమ్మల్ని బతిమలాడుకోవడము, లేకుంటే మాట్లాడకపోతే తినకుండా ఉండడము, ఇలాంటివి చాలా చేసి ఉండొచ్చు. మరి ఇప్పుడు ఎలా ఉన్నారు? అప్పుడు మాట్లాడకపోయినా దూరంగా ఉన్నామన్నా అంత చచ్చిపోతామన్న విధంగా చేసిన పర్సను మరి ఇప్పుడు ఎలా ఉంటున్నారు వదిలేసి దూరంగా అంటే వాళ్ళకిప్పుడు ఏంటంటే వాళ్ళకలా అనిపిస్తుందనమాట. ఇప్పుడు వాళ్ళ లైఫ్, కెరియరు అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ గుర్తొచ్చాయన్నమాట. అప్పుడేందంటే మీ పార్ట్నర్ మీ లైఫ్‌లో ఉన్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. సో, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించలేదు. తన ఫ్యామిలీ గురించి ఆలోచించలేదు. సో, ఎలాంటి రిస్క్ తీసుకొని గూడా మీ లైఫ్‌లో ఉండాలనైతే అనుకోలేదు. సో, ఇప్పుడేందంటే అన్నీ గుర్తొచ్చేసాయన్నమాట మీ పార్ట్నర్‌కి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ గుర్తొచ్చేసాయి. ఆహ్, పార్ట్నర్ ఎవరైతే తన లైఫ్‌లో వచ్చే పార్ట్నరు తనతో 100% జెన్యూన్‌గా ఉండాలని గుర్తొచ్చారు. చివరికి ఏదైనా మోసం గాని ఏదైనా జరిగిందంటే అది మీకు మాత్రమే. సో, మీ పార్ట్నర్ ఏందంటే ఎలాంటి రిస్క్ తీసుకొని మీ లైఫ్‌లో మీకు తెలుసా మీ పార్ట్నర్ తెలుసనమాట మీరు ప్రెజెంట్ చాలా చాలా కోపంగా ఉన్నారు. అండ్ ఏదైనా కూడా రిస్క్ టేకింగ్ అనేది చెయ్యరు. మీ పార్ట్నరు మళ్ళీ రావాలని మీరు మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు. 100% మేనిఫెస్టేషన్ చేసి మీ పార్ట్నర్‌ని మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలని మీరు కోరుకుంటున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్‌తో బాండింగ్ అనేది మీకు ఆ విధంగా ఉందనమాట. 1 ఆర్ 2 డేస్‌లో ఉన్న బాండింగ్ కాదు. యూజ్ అండ్ త్రో చేసే టైపు కాదు మీరు. సో, అందుకని మీరేందంటే మీ పార్ట్నర్‌ని మర్చిపోలేకపోతున్నారు. కానీ మీ పార్ట్నర్ థాట్స్ కానివ్వండి, మెంటాలిటీ కానివ్వండి ఇప్పుడు వేరేగా ఉంది. ఇప్పుడు ఎనర్జీస్ వేరేగా ఉన్నాయి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేందంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉండడానికి మిమ్మల్ని దూరంగా చేసినప్పుడు సో, ఎందుకు వాళ్ళ కోసం మీరెందుకు స్ట్రక్ అయిపోవడము మీ లైఫ్‌లో? వాళ్ళ గురించి బాధపడినంత మాత్రాన వాళ్ళొచ్చేస్తారా? రారు కదా! సో, నిజంగా అర్థం చేసుకునే వాళ్ళకంటే అట్‌లీస్ట్ సిట్యుయేషన్ ఇది ఇలా ఉందనేది అట్‌లీస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పేంత మెంటాలిటీ ఉండాలి. ఇన్ని సంవత్సరాల బాండింగ్‌లో ఆ రైట్స్ లేవా? సో, వెళ్ళిపోదామనంటే ఎలాగో మీరు ఏమి చేయలేరు వీలుంటే కొన్ని రోజులు బాధపడతారు, దూరంగా ఉంటారు. అంతే తప్ప వాళ్ళ లైఫ్‌లోకి ఇంటర్ఫియర్ అయ్యి "నువ్వు నాకెందుకు ఇలా చేసావు" అనే క్వెషనింగ్ గూడా వేయలేరు. మనలాగే ఇంకొక వాళ్ళని మనము బాధ పెట్టకూడదు అన్న ఫీలింగ్‌తో ఆ విధంగా మీరు సాఫ్ట్ నేచర్‌తో ఆలోచిస్తారు అన్న విధంగా. ఇప్పుడు నా లైఫ్ ఎలాగో ఆహ్, ఎమోషన్స్‌లో వీటన్నిటిలో కూడా స్ట్రక్ అయిపోయింది. ఎందుకు ఇంకొకరి లైఫ్‌ని కూడా నేను నా వల్ల ఎందుకు నాశనం అవ్వాలి అనే విధంగా మీరు ఆలోచిస్తారని తెలిసే మేబీ మీరు చాలా సార్లు ఆ విషయాలన్నీ కూడా చెప్పుండొచ్చు మీ పార్ట్నర్‌తో. సో, అవన్నీ బాగా దృష్టిలో పెట్టుకున్నారనమాట. సో, అవన్నీ బాగా దృష్టిలో పెట్టుకుని సో, వీళ్ళ వల్ల మనకేం ప్రాబ్లమ్ లేదు. మన లైఫ్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి వీళ్ళు అడ్డం రారు అన్న విధంగా ఆలోచించుకున్నారు. సో, ఫైనాన్షియల్‌గా బాగా రిచ్‌గా ఉన్న వాళ్ళనే సెట్ చేసుకున్నారనమాట మీ పార్ట్నరు. సో, ప్రెజెంట్ ఏందంటే వాళ్ళకంటూ ఎలాంటి ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకోకూడదు. వాళ్ళ లైఫ్ ఏందంటే ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి అంతా బానే ఉందనమాట. సో, కానీ ఏదో ఒక రోజు మీరు బాధపడుతున్నారు గదా! దానికి తగిన ఆహ్, రిజల్ట్ అనేది అంటే కర్మ అనేది తప్పకుండా ఫేస్ అనేది చేస్తారు. చేయాల్సిందే. ఎందుకంటే జెన్యూన్‌గా మీరు మీ పార్ట్నర్‌కి చెప్పి అన్ని రకాలుగా కన్విన్స్ చేసి వెళ్తే అది వేరేలాగుంటది. కానీ మీరు మోసం చేసి మిమ్మల్ని అంత ప్రామిసులు చేసేసి అన్ని రకాలుగా చేసి చివరికి ఆహ్, హ్మ్, ఒంటరిగా వదిలేసి వెళ్ళే వాళ్ళకి తప్పకుండా లైఫ్‌లో ఆ కర్మ అనేది తప్పకుండా ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజైతే ఆహ్, అనుభవించాల్సిందే. సో, కర్మ దేవుడైనా క్షమిస్తాడు కానీ, కర్మ మాత్రం కంపల్సరీ మనకి రిటర్న్ రావాల్సిందే. ఏ కర్మైనా కూడా అది మంచి చేస్తే మంచి కర్మైనా, చెడు చేస్తే చెడు కర్మైనా గూడా. పాస్ట్ లైఫ్‌లో జరిగిన కర్మ గూడా వచ్చే ఛాన్స్ ఉంది కొంతమందిలో. సో, ఇదేంటంటే ఫైల్ నంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అయితే ఇది. సో, మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ మీ గురించి ఆలోచించే విధానం అయితే ఇది. సో, చూద్దాం. సో, ఇదనమాట ఫైల్ నంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగు. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో, చూద్దాము ఫైల్ నంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. సో, ఎవరికైతే ఫైల్ నంబర్ 2 వాళ్ళు ఉన్నారో మీ పార్ట్నర్ నేము
మీ పార్ట్నర్ నేమో పి కానీ, ఏ కానీ, టీ కానీ, ఎన్ కానీ, సి కానీ, వి కానీ, ఎం కానీ, జి కానీ వీళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము. సో దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాం. సో ఎవరికైతే ఈ లెటర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో మీ పార్ట్నరు ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్, మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. సో మీ పార్ట్నరు మీకు దూరంగా ఉన్న పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని వచ్చే అవకాశం ఉందా? దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాం మనం. సో షఫలింగ్ చేసే టైంలో తప్పకుండా డీప్ బ్రీత్ తీసుకుని ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చేసుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని, అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో 60 to 70% ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ కాదన్నమాట. సో చూద్దాము. మీ పార్ట్నర్ నేమ్ లెటర్ ప్రకారము, ఫస్ట్ లెటర్ ప్రకారము మీ పార్ట్నరు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అనేది ఉందా? ద ఎంపరర్ రావాల్సింది. 8 of Strength, Page of Swords, Page of Pentacles, the Bowl, the Hierophant, 5 of Wands, the Death, Judgment, 9 of Pentacles, Knight of Pentacles, 7 of Swords, 7 of Wands, 3 of Swords, King of Wands. సో ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నర్ కూడా మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉందా అంటే, మీ పార్ట్నర్ కూడా మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉందంటే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఉండలేని సిచ్యువేషన్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి రావాలని ఉంది, ఎందుకంటే వాళ్ళు జెన్యున్గా ఉండడానికే చాలా వరకు ట్రై చేశారు. ఎందుకంటే కాకపోతే ఏంటంటే ఎప్పుడు మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషనే జరుగుతూ ఉంది. కానీ ప్రెజెంట్ మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా అంటే తప్పకుండా మీ పార్ట్నరు చాలాసార్లు మిమ్మల్ని హర్ట్ చేయడం కానివ్వండి, మిమ్మల్ని బాధ పెట్టడం కానివ్వండి, మిమ్మల్ని ఫైనాన్షియల్గా యూజ్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ జరిగే ఉంటాయి. మళ్ళీ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా అంటే వచ్చే అవకాశం ఉంది. ఎలా ఉంది అంటే మీ పార్ట్నరు తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నమాట. అది కూడా ఓన్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్, వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే వస్తారు. అంతేగాని వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లాంగ్ ఉంటారని కాదు, ఎప్పుడు మీతో ఉంటారని కాదు. ఓన్లీ ఫర్ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మాత్రమే. అండ్ మీ పార్ట్నరు ప్రెజెంట్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా డిఫైన్ చేసుకుంటూనే ఉంటారు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే ఉంటారు. ఈ పైల 2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా డిఫైన్ చేసుకుంటూ, అంటే నేను తప్పు చేయలేదంటే నేను తప్పు చేయలేదనో, నేను గొప్ప అంటే నేను గొప్ప అంటే అనడమో, లేకపోతే నువ్వు తప్పు చేసావంటే నువ్వు తప్పు చేసావనో, లేకపోతే నువ్వు కరెక్ట్గా లేవని నువ్వు కరెక్ట్గా లేవని ఒకళ్ళనొకళ్ళు అనుకుంటూనే ఉంటారు. అందులోనూ మీ పార్ట్నర్ ఎలాంటి పార్ట్నర్ అంటే ఈగోయిస్ట్ పర్సన్, షార్ట్ టెంపర్ పర్సన్, అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్, ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఉన్న పర్సన్,
ఎప్పుడు కూడా ఏదైనా కూడా క్విక్గా యాక్షన్ తీసుకునే పర్సన్, ఆలోచించి ఏదైనా తెలుసుకుని మాట్లాడే పర్సన్ అయితే కాదు. టంగ్ లూజర్ అనమాట. అంటే టంగ్ లూజర్ అంటే ఏంటంటే మాట అనేస్తారని, మాట జారుతారు ఒకేసారి. అంటే ఆలోచించకుండా మాట జారేస్తారు. ఏ మాట మాట్లాడతారు కూడా. అంటే వీళ్ళ అగ్రెసివ్నెస్, వీళ్ళ షార్ట్ టెంపర్లో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా వీళ్ళ కంట్రోల్లో ఉండదు. అలాంటి పర్సన్ అనమాట. అగ్రెసివ్నెస్ ఉండాలి, కానీ దేంట్లో ఉండాలో దాంట్లో మాత్రమే ఉండాలి. ఎప్పుడు ఉండాలో అప్పుడు మాత్రమే ఉండాలి. కానీ మీ పార్ట్నర్ మీతో ఎప్పుడు కూడా ఫైటింగ్సే, ఎప్పుడు మీతో డిఫైన్ చేసుకోవడం, గొడవలు, ఆన్ అండ్ ఆఫ్. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే రీజన్ అయితే ఒకటే, ఏంటంటే మీ పార్ట్నర్ని మీరు క్వశ్చన్ చేయకూడదు. మీ పార్ట్నర్ ఎన్ని తప్పులు చేసినా మీది తప్పు, ఇలా చేయకూడదు అని అనకూడదు. సో మీరు ఎప్పుడైతే వాళ్ళ గైడెన్స్ ఇస్తూ ఉంటారో వాళ్ళు వాటిని ఎలా తీసుకుంటారు? మీరు ఇచ్చేది గైడెన్స్, కానీ వాళ్ళు తీసుకునేది ఎలా? నన్ను అనేస్తున్నారు, నన్ను తక్కువ చేసి చూస్తున్నారు, నన్ను బాధపడేలాగా చేస్తున్నారు అన్న ఫీలింగ్లో మీ పార్ట్నర్ ఉంటారు ఎప్పుడు కూడా. అండ్ మీ పార్ట్నర్ లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ అయితే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్స్ అవ్వచ్చు, ఫాదర్ అండ్ మదర్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఒక థర్డ్ పర్సన్ ఉన్నారు. వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటారన్నమాట. చెప్పేది ఏంటంటే నేను ఎవరికి కాదు, నేను ఎవరి మాట వినను, ఎవరికి భయపడను అని చెప్పి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్కి భయపడుతూ ఉంటారనమాట. థర్డ్ పార్టీకి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఎప్పుడు కూడా ఒక పర్ఫెక్ట్ అన్నట్టుగా అనిపించుకోవాలి అన్న విధంగా ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళ తర్వాత ఎవరైనా వీళ్ళకి. సో ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ కోసము వాళ్ళ విషయంలో కొంచెం భయపడుతూ కూడా ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళని రూల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు వీళ్ళు ఎవరి మాట వినని వాళ్ళు, ఎవరిని లెక్క చేయని వాళ్ళు ఎవరైతే ఈ థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళకు భయపడుతూ ఉంటారు. వాళ్ళ మాట వినడానికి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కానీ, వాళ్ళని గైడెన్స్ కానీ ఫాలో అవుతారన్నమాట. మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడానికి చాలా రీజన్స్ ఏంటంటే, మెయిన్ వచ్చేసి మీరు వాళ్ళని క్వశ్చనింగ్ చేయకూడదు, వాళ్ళు ఏమైనా తప్పు చేసినా అడగకూడదు, వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ చేసినా చెప్పకూడదు, వాళ్ళు ఏమైనా రాంగ్ స్టెప్ తీసుకున్నా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళకున్న ఈగో వలన, వాళ్ళకున్న యాటిట్యూడ్ వలన వాళ్ళకి ఎవరికి క్వశ్చన్ చేయడం ఇష్టం ఉండదు. అలా అని చెప్పి థర్డ్ పర్సన్ వేయకుండా ఉంటున్నారా అంటే థర్డ్ పర్సన్ వేస్తారు. థర్డ్ పర్సన్ వేస్తే ఏమనిపించదు మన మేడం ఆర్ సార్కి. కానీ మీరేస్తే మాత్రం తప్పకుండా ఈగో అండ్ యాటిట్యూడ్ అన్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్లో ఉండడము, లేకుంటే బ్లాక్ చేసుకోవడము, ఇలాగే చేస్తుంటారు. వాళ్ళు 100 తప్పులు చేయనివ్వండి, 100 తప్పుగా మాట్లాడాను, వాళ్ళ టంగ్ లూజర్ అని చెప్పాను కదా. ఎలాంటి వర్డ్స్ మాట్లాడినా నేను తప్పు చేశాను అని రియలైజ్ అయ్యేది చాలా తక్కువ మీ పార్ట్నర్. ఎప్పుడన్నా ఏదైనా తగ్గి వచ్చారు అంటే, నా తప్పు అయిపోయింది అని తగ్గి వచ్చారు అంటే ఓన్లీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రగుల్స్ వలన మాత్రమే. అంతే తప్ప వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా మీ లైఫ్లోకి రావడానికి వేరే సోర్స్ అనేది లేదు. ఇప్పటి వరకు నాకు తెలిసి మీ నుంచి మాత్రమే వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది వస్తుంది. సో వాళ్ళకి ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మాత్రమే సాల్వ్ చేయగలరు. సో ఎందుకు మీరు మాత్రమే సాల్వ్ చేయగలరు? ఎందుకంటే మీరంతా సాఫ్ట్ నేచర్ ఉన్నవాళ్ళు, హెల్పింగ్ నేచర్ ఎక్కువ. బయట వాళ్ళకైనా కూడా ఎవరైనా ఒక హెల్ప్ చేయమని మిమ్మల్ని మీ దాకా వచ్చారు అంటే, సో నా దాకా వచ్చారు అంటే నా మీద నమ్మకంతో వచ్చారు. సో అలాంటి సిచ్యువేషన్ నేను ఎలా వదిలేస్తాను అన్నట్టుగా మీరు బయట వాళ్ళకైనా కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా కూడా ఎవరైనా మీ దగ్గర హెల్ప్ కోసం వస్తే వాళ్ళకి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఎందుకు మళ్ళీ ఇస్తారో ఇవ్వరో, ఎందుకు వీళ్ళకి హెల్ప్ చేయడం అవసరమా? మీరు 1కి 100 సార్లు మోసపోయినా కూడా 101సారి కూడా మళ్ళీ హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. అలాంటి పర్సన్స్ అనమాట మీరు. సో మీ మెంటాలిటీ, మీ క్యారెక్టర్ అనేది మీ పార్ట్నర్కి ఫుల్గా చదివేశారనమాట. సో దాన్ని అడ్డం పెట్టుకుని
వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పుడు అంటే అసలు ప్రేమ లేకుండా రాలేదా అంటే ప్రేమతోనే వచ్చారు. కానీ ప్రేమ కన్నా ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది ఎక్కువగా డామినేట్ చేస్తుంది మీ పార్ట్నర్ని ఎప్పుడూ కూడా. సో మీ పార్ట్నర్ ఏంటంటే ఈ థర్డ్ పర్సన్ వల్ల కానివ్వండి, లేకుంటే థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానివ్వండి, మీ పార్ట్నరు మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఫైటింగ్స్లోనే ఉంటుంది మీకు. మ్యాక్సిమం ఒక 1 year 2 years నుంచి ఇదే జరుగుతూ ఉంది. సో మీ కైండ్నెస్కి, మీ సాఫ్ట్ నేచర్కి, అంటే మీరు ఇప్పుడు ఇంత సాఫ్ట్ అయితే లేరు. మీరు ఇప్పుడు ఎలా అయ్యారంటే సో కొంచెం మాట పడని విధంగానే మీరు కూడా అయ్యారనమాట. మీకు కూడా ఈగో అండ్ యాటిట్యూడ్ కాదు అది. అదేంటంటే ఎందుకు అంటే మన తప్పు లేనప్పుడు మనం ఎందుకు పడాలి, అందులో తప్పు లేదు. సో మన తప్పు లేనప్పుడు మనం ఎందుకు మాట పడాలి, ఎందుకు తలదించుకోలేవు. ఒకసారి మనం తలదించుకున్నాం అనుకో ప్రతిసారి అదే మాట అంటారు. సో ఒకసారి సమాధానం చెప్పామనుకోండి ఇంకోసారి మనం అనలేదు కదా అన్న విధంగా మీరు స్ట్రాంగ్ అయ్యారు. అది కూడా ఎవరి వల్ల అయ్యారంటే మీ పార్ట్నర్ వాళ్ళే. మీ పార్ట్నర్ ఎన్నోసార్లు మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానివ్వండి, ఆర్గ్యూ చేయడం కానివ్వండి, మేము ఇది మిస్టేక్గా చూపించడం కానివ్వండి, ఇలా చేయడం వలన ఈ విసిగిపోయారనమాట. విసిగిపోయి ఎంత సాఫ్ట్గా ఉన్నా వీళ్ళ నేచర్ మారట్లేదు. సో ఇలాంటి వాళ్ళ కోసం నేనెందుకు ప్రతిదీ సాక్రిఫైస్ చేసుకుని ప్రతిదీ అన్నీ కూడా కోల్పోయి వీళ్ళ కోసం బతుకుతుంటే వీళ్ళు మాత్రము వీళ్ళ లైఫ్లో అవసరమైనప్పుడు వచ్చామా, అవసరం ఉన్న రోజులు మంచిగా ఉన్నామా, మళ్ళీ అవసరం తీరగానే మంచిగా మళ్ళీ సేమ్ రిపీట్ చేసామా, మన బుద్ధి మారదన్నట్టుగానే వాళ్ళు క్రియేట్ చేసుకోవడమా. వాళ్ళు ఇక్కడ ఇంకా రియలైజ్ అయ్యాము, నా తప్పు అయిపోయింది, నాకంటూ ప్రాబ్లం అనేది మీ విషయంలో తప్పు చేశానని రియలైజేషను వచ్చింది అన్నప్పుడు అది కంటిన్యూగా ఉండాలి కదా. సో కానీ కంటిన్యూ ఉండట్లేదు, ఓన్లీ యూజ్ అండ్ త్రో టైప్లోనే ఉంటుంది. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు వచ్చామా, అవసరం తీసుకున్న రోజు నాకు తప్పు అయిపోయింది, నేను క్షమించు, అది ఇదని చెప్పామా, మళ్ళీ రిపీటెడ్ సేమ్ అదే చేస్తారు. ఆ బుద్ధి అనేది ఎందుకు మారట్లేదు? ఎందుకంటే వీళ్ళకన్నా ఇగే అండ్ యాటిట్యూడ్ వల్ల ఏంటంటే అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోతే ఒకలాగా వచ్చే పర్సన్ కాబట్టి. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్లో మీరు తప్ప ఎవరు హెల్ప్ చేయలేరు. అందుకే ఏం చేస్తారంటే అలా అని చెప్పి మిమ్మల్ని వదిలేరు. ఎందుకంటే మిమ్మల్ని ఒక ఆప్షన్ కింద పెట్టుకున్నారనమాట. సో రేపన్న రోజు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు టక్కున మీరు ఉన్నారు అన్నట్టుగా. ఎందుకంటే వేరే ఎవరి దగ్గర ట్రై చేయొచ్చు కదా. మరి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినట్టే మనకెవరు ఇస్తారు చెప్పండి. మనం నలుగురికి మంచిగా హెల్ప్ చేసే విధంగా ఉంటే మనల్ని కూడా హెల్ప్ చేసే విధంగా ఉండి అండ్ నలుగురికి చెప్పిన మాట మీద నిలబడి ఉంటే అండ్ ఏదైతే హెల్ప్ ఒకళ్ళు చేస్తారో ఆ హెల్ప్ వాల్యూ తెలిసిన వాళ్ళు నిలబెట్టుకుంటే కనుక తప్పకుండా ఏదో ఒక రూపంలో వాళ్ళు హెల్ప్ చేయకుండా దేవుడైనా కూడా హెల్ప్ చేస్తాడు. మనకు ఆ కృతజ్ఞతే ఉండదు. ఎప్పుడు కూడా నేను గొప్ప, నేను మాత్రమే గొప్ప అన్న విధంగా ఆలోచిస్తారు. అవసరం ఉంటే ఏంటంటే రిలేషన్లు ఎండ్ చేసేసుకుంటారు, లేదా అవసరము ఉంటే కనుక రిలేషన్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు, లేకుంటే అవసరం అయిపోతే రిలేషన్ ఎండ్ చేసుకుంటారు. కానీ చెప్పే మాటలు కూడా సిల్లి రీజన్స్ అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఏమని ఫీల్ అవుతూ ఉంటారంటే నేను గొప్ప, నేను మాత్రమే గొప్ప, నేను ఎవరినైనా వదిలించదు, నా పర్సనాలిటీకి కానివ్వండి, నా వే ఆఫ్ టాకింగ్కి కానివ్వండి, నాకు ఎవరైనా భయపడాల్సిందే అని అన్న ఫీలింగ్లో ఉంటారు. భయపడ్డం అంటే ప్రేమతో గెలుచుకోవాలి ఎవరినైనా కూడా. భయపెట్టో, పొగరుతోనో, కోపంతోనో, లేకుంటే మన పర్సనాలిటీ చూపించో ఇట్లా ఎప్పుడు ఎవరిని కూడా భయపెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా నలుగురు మంచి చేసుకోవాలి కానీ నలుగురితో వీళ్ళేంటి ఇట్లా ఉన్నారు అన్న విధంగా చేసుకుంటున్నారంటే దాన్ని బట్టి చూడండి వాళ్ళకి ఎంత ఈగో అండ్ యాటిట్యూడ్ ఉంది అనేది. బై బర్త్ వచ్చింది వీళ్ళకి, ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు వీళ్ళు ఇలానే ఉంటారు. సో ఈ ప్రాసెస్లో మీ పార్ట్నర్ ఏదైతే అండ్ మీ పార్ట్నర్కి ఎప్పుడు అనుమానం ఒకటి ఉంటుంది అనమాట. స్పై చేస్తూనే ఉంటారు మిమ్మల్ని. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆన్లైన్లో ఉన్నారా లేదా, ఎక్కడికైనా వెళ్ళారా, ప్రతిదీ నాకు చెప్పలేదే అన్న విధంగా కూడా పాస్ట్లో కూడా ఎప్పుడు మీతో ఫైటింగ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎన్ని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, కాల్ లిఫ్ట్ చేయకపోయినా, టైం ఇవ్వకపోయినా మీరు క్వశ్చన్ వేయకూడదు. కానీ మీరు వాళ్ళు మెసేజ్ చేస్తే మెసేజ్ చెప్పినా, వాళ్ళు కాల్ చేస్తే లిఫ్ట్ చెప్పినా, వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా మిస్టేక్ ఉన్నా
పెద్ద గొడవ చేసి అది బ్లాక్ దాకా తీసుకొస్తారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్‌లో ఉంటాయి. సో, ఒకానొక టైంలో ఏంటంటే మీకెలా అనిపిచ్చేదంటే, ఇలాంటి రిలేషన్ మనకవసరమా? ఇలాంటి వాళ్ళతో, ఇలాంటి తిక్కలోళ్ళతో మనకవసరమా? ఇలాంటి మొండి వాళ్ళతో మనకవసరమా? ఇలాంటి మూర్ఖులతో మనకవసరమా? అన్న ఫీలింగ్ అనేది మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. కానీ డెస్టినీలో ఏముందంటే, ఎలాంటి పర్సన్స్ అయితే ఇగో అండ్ యాటిట్యూడ్ చూపిస్తారో వాళ్ళతోనే మీ లైఫ్ ముడిపడి ఉంటదనమాట. వాళ్ళని వదిలేని సిచ్యువేషన్‌లోనే మీరు ఉంటారు. సో, కానీ మీ పార్ట్నరు మీ లైఫ్‌లోకొచ్చినప్పుడు కానీ, ఇప్పటికి కానీ మీ లైఫ్‌లో ఏమైనా చేంజ్ వచ్చిందంటే మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు. అప్పుడు చాలా సెన్సిటివ్‌గా ఉండేవాళ్ళు. ప్రతి చిన్నదానికి బాధపడిపోవడము, ప్రతి చిన్నదానికి ఎమోషనల్ అయిపోవడము, ప్రతి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే టెన్షన్ పడిపోవడము, ఇలాంటివి యాంగ్జైటీ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో, ఇప్పుడైతే స్ట్రాంగ్ అయ్యారు. ఎందుకంటే ఒక్కసారి ఏదైనా శిల్పంగా మారాలంటే చాలా సార్లు ఉల్లి దెబ్బలు ఎట్లా తినాలో మీ పార్ట్నర్ కూడా అట్లా వేస్తానే ఉన్నారు. ఇప్పటికి ఎట్లయిపోయారంటే ఒక పర్ఫెక్ట్‌గా స్ట్రాంగ్ అయిపోయారు మీరు. అది మీ పార్ట్నర్ గొప్పతనమేనన్నమాట. మీ పార్ట్నర్ మీకు ఇచ్చిన దాన్ని బట్టే. కానీ వాళ్ళ రియలైజేషన్ రాదు. మీ లైఫ్‌లోకి వాళ్ళు జెన్యూన్‌గా మళ్ళీ తిరిగొస్తారంటే యూజ్ అండ్ త్రో చేసుకోవడానికి మాత్రమే మీ లైఫ్‌లోకొస్తారు. సో, మీరు జాగ్రత్తగా ఉండాల్సిందేంటంటే, ఏ స్టెప్ తీసుకున్నా మళ్ళీ మీ పార్ట్నర్ వచ్చేసారు కదా! నా మీద ప్రేమతో వచ్చేసారు అని చెప్పి ఆహ్, మీ అన్ని పక్కన పెట్టేసి, వాళ్ళకంటూ ఇంపార్టెన్స్ ఇచ్చేసి, వాళ్ళెప్పుడు మెసేజ్ చేశారు, వాళ్ళెప్పుడు మాట్లాడతారా, 5 మినిట్స్ మాట్లాడాలి, 10 మినిట్స్ మాట్లాడాలి. దీనికోసం కదా నేను ఇప్పుడు దాకా బాధపడుతున్నానని చెప్పి ఆలోచించకుండా, సో, ఏ స్టెప్ తీసుకున్నా కూడా వాళ్ళ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మాత్రమే మీ లైఫ్‌లోకొస్తున్నారు కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ లైఫ్‌లో మీరు వాళ్ళతో ఎలా ఉండాలంటే, వాళ్ళు రియలైజ్ అయ్యారు అని అంటే దానికి మిమ్మల్ని 100% జెన్యూన్‌గా ఉండేలాగా మీరు మార్చుకోవాలనమాట. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి.